టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి కొన్ని నియోజకవర్గాల్లో ఓటమిని ఎరుగక విజయాలను సాధిస్తూనే వస్తున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో పొత్తుల కారణంగా జనసేన టీడీపీ వర్గాల మధ్య పరస్పర మనస్పర్ధలు వస్తూనే ఉంటున్నాయి. అధిష్టానం నుండి హెచ్చరికలు వస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వ నాయకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదనే చెప్పవచ్చు. అటువంటి పరిణామాల కారణంగా జనసేన టీడీపీల మధ్య రాజకీయంగా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా విజయనగరం నియోజకవర్గం తర్వాత టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీ ఘన విజయాన్ని సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో పొత్తుల కారణంగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించాల్సింది పోయి తెలుగు తమ్ముళ్లు సపోర్టుతో జనసేన అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ ఇన్ఛార్జ్ అయిన బంగారు రాజు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైనప్పటికీ పొత్తుల కారణంగా అతని టిక్కెట్టును జనసేనకు కేటాయించవలసి వచ్చింది. దాంతో బంగారరాజు పార్టీ అధినేత మాటలు కాదనలేక లోకం మాధవీలతకు మద్దతుగా నిలిచారు. అయితే ఆమె భారీ మెజారిటీతో విజయాన్ని సాధించినప్పటికీ టీడీపీ సపోర్టుతోనే ఆమె గెలుపొందారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా ఇంతటి విజయాన్ని అందించడానికి కారకులైన బంగారు రాజు తెలుగు తమ్ముళ్లకు ఆ నియోజకవర్గంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని వార్తలొస్తున్నాయి. పదవిని త్యాగం చేసిన బంగారు రాజుకు నామినేటెడ్ పదవి కూడా దక్కకపోగా ప్రభుత్వం అతనికి మార్కుపేట పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన అభినందన సభ నిర్వహించగా ఆ సమావేశానికి అందరూ హాజరు కాగా ఎమ్మెల్యే మాధవి మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాధవి ఎమ్మెల్యే అయినప్పటి నుండి రాజకీయంగా బంగారు రాజును పట్టించుకోవడం లేదని, ఇరు వర్గాల మధ్య వివాదాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిణామాలు ఎదురవ్వడంతో బంగారరాజు మాధవీలతను పిలిపించి విభేదాలకు గల కారణాలను తెలుసుకుని మీరిద్దరూ కలిసి ఉండాలని పళ్ళా శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కూటమి నేతలకు పనులు కేటాయించాలని మాధవికి చెప్పడమే కాకుండా వైసీపీ నాయకుల ట్రాప్ లో పడవద్దని బంగారరాజును హెచ్చరించినట్లు తెలుస్తోంది. కానీ బంగారరాజుకు బలగం ఎక్కువగా ఉండడం, మాధవికి తక్కువగా ఉండడంతో ఆమె వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో టీడీపీకి ద్రోహం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య మనస్పర్ధల కారణంగా కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అని రాజకీయ విశ్లేషకులు సందేహాలను వ్యక్తం